హాయ్ హలో స్టూడెంట్స్. నెంబర్ సిస్టమ్ మీద ఒక మంచి విషయాన్ని చెప్దాం. నెంబర్ సిస్టమ్ చూస్తే మనకి మ్యాథమెటిక్స్ మీద చాలా ఉత్సాహం వస్తుంది. చూడండి, ఇక్కడ నంబర్ 9 అనగానే చాలామందికి ఇష్టం. ఎందుకంటే దట్ ఈస్ ఎ హై ఎనర్జెటిక్ నెంబర్. సో ఎక్కువ మంది 9ని ఇష్టపడతారు. ఎగ్జాంపుల్గా మనము వెహికల్స్ నెంబర్ ప్లేట్ మీద ఎక్కువ 9తో టోటల్ 9 కానీ 9s కానీ ఉండటాన్ని చూస్తూ ఉంటాం. సరే, వాటి గురించి మాట్లాడే ముందు ఇక్కడ ఇట్ ఈస్ ఏ హై ఎనర్జీ నెంబర్ అన్నమాట. ఓకే, పుట్టిన తేదీ ఒక నెలలో 9 కానీ 18 కానీ 27. 9 అంటే సింగిల్ నెంబర్, 18 అంటే 1 + 8 9 అవుతుంది, 27 అంటే 2 + 7 9 అవుతుంది. సో ఇవి ఇలా కలపడాన్ని డిజిటల్ రూట్ అంటారు, లేదా డిజిటల్ సమ్ అంటారు. సో అట్లా ఉన్న నెంబర్ డేట్స్లో ఉన్న వాళ్ళు ఈ క్వాలిటీస్ కలిగి ఉంటారని న్యూమరాలజీ చెప్తుంది. దే ఆర్ యాంబిషియస్ అంట, కంపాషనేట్, కరేజియస్ అండ్ డిసిప్లైన్డ్. వాళ్ళు ఈ గుణగణాలు కలిగి ఉంటారంట. అండ్ ఆల్సో ఈ 9కు ఉన్నటువంటి పవర్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ విజ్డమ్ నంబర్. అంతేకాదు, ఎక్కువ మంది ఈ నెంబర్ అంటే ఇష్టపడతారు కాబట్టి ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ లవ్ నెంబర్. సో ఈ నెంబర్ యొక్క ప్రత్యేకత చెప్పాం కదా. అలాగే ఇప్పుడు మనము 9th టేబుల్ ఎట్లా ఉంటుందో కూడా గమనిద్దాం, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, వెళ్దామా, దాని గురించి కూడా చూద్దామా. ఓకే, లెట్ us గో. చూడండి, 9th టేబుల్ సరదాగా 1 నుంచి 10 వరకు 9th మల్టిప్లికేషన్ ఈ విధంగా మనము చెప్తా ఉంటాం. పిల్లలకి ఈజీగా గుర్తుండటానికి, వాళ్ళ ఇష్టాన్ని కలిగించడానికి చెప్తూ ఉంటాం. చూడండి, 0 1 2 3 4 5 6 7 8 అండ్ 9 వేసాం కదా. కింద నుంచి సేమ్ నెంబర్స్ కింద నుంచి వేసుకుని వెళ్దాం. 0 1 2 3 4 5 6 7 8 అండ్ 9. చూసారా ఎట్లా ఉందో. సో 9 1s are 9 అయింది, 9 2s are 18 అయింది. ఇట్లా చూసుకొస్తే 9 5s are 45 అయింది. ఇట్లా 9 9s are 81, 9 10s are 90 అయింది. సో ఇది సరదాగా ఎవరైనా రాయమంటే ఏ టేబుల్ తెలియకపోయినా చక్కగా రాయవచ్చు. ఇది అవునా కదా, బుక్ మీద రాయమంటే చక్కగా రాయచ్చు. సో ఇది ఒక సిస్టమ్. అక్కడి నుంచి 11 నుంచి 19 వరకు వేరే సిస్టమ్. 11 నుంచి 19 వరకు వేరే సిస్టమ్, అది కూడా చూద్దాం. ఎవరికి కష్టం కాకుండా పిల్లల్లో ఈజీగా సులభతరంగా మనం చెప్పుకుందాం. ఒకసారి చూడండి, ఇది అయింది కదా. నెక్స్ట్ దానికి మనం వెళ్దామా. ఒకసారి చూడండి, ఇది ఆల్రెడీ మనము ఇప్పుడే చూపించాను కదా. ఇందులో ఉన్న నెంబర్స్, రెండు నెంబర్స్ని కలపండి. 0 + 9 = 9, 1 + 8 = 9, 2 + 7 = 9, 3 + 6 = 9, 4 + 5 9, 5 + 4 9, 3 + 6 9, 7 + 2 9, 8 + 1 9, 9 + 0 9. సో ఒక నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ కలిపితే దాన్ని డిజిటల్ రూట్ ఆర్ డిజిటల్ సమ్ అంటారు. డిజిటల్ రూట్ అని కానీ డిజిటల్ సమ్ అని కానీ అంటారు. సో ఈ డిజిటల్ రూట్ ఆర్ డిజిటల్ సమ్ను మనం చేసాం. ఇది కానీ ఏదైనా ఒకటే చేసాం. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మీకు చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ 11 నుంచి 19 వరకు ఎట్లా గుణించాలో చాలా ఈజీగా, మనకు తెలియకపోయినా మనం ఈజీగా చెప్పొచ్చు. ఒకసారి చూడండి, 1 9s are 9, again 9. ఇది మనకు తెలిసిందే. ఇక్కడ నేను చూసుకోండి, దీనికి ఇది ఇప్పుడు చెప్పేది వర్తిస్తుంది, బట్ దీనికి పెద్ద అవసరం లేదు. 12లో 2 తీయండి అంటే 10 అయింది. ఈ 1 + 0 = 1 అయింది. 9 అవ్వటానికి ఇంకెంత నెంబర్ కావాలి? 1తో 9 అవ్వటానికి 8 కావాలి. పక్కన 8 వేసుకోండి, పక్కనే 8 వేయండి. అయితే దీని యొక్క ప్రొడక్ట్ 108. ఒకసారి చూద్దాం.
2 9s are 18, 8, 1 క్యారీ, 1 9s are 9 ప్లస్ 1 10 అయింది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ 2 తీయండి, అంటే 11 అయింది. అయిందా లేదా? 11 అయితే ఇది ఎంత కలిపితే ఎంత? 2 అయింది. 2 అయితే 9కి ఇంకెంత కావాలి? 7 కావాలి. సో 7 అయ్యింది ఇక్కడ. ఒకసారి చూడండి. 3 9s are 27, 7, 2 క్యారీ, 1 9s are 9 ప్లస్ 2 11. సరిపోయిందా లేదా? ఓకే. మళ్ళీ ఇక్కడ కూడా 2 తీసేసేయండి. తీసేస్తే 12, ఇక్కడ 3 వచ్చింది. 9 రావాలంటే ఇంకా 6 కావాలి. ఇక్కడ తీసేస్తే 13, 4 వచ్చింది. ఇక్కడ 4 కావాలంటే ఇంకా నెక్స్ట్ 5. ఓకేనా? 4 వస్తే 4 ప్లక్న ఏం కావాలి? ఇంకా 5 కలిపితే 9 అవుతుంది. సో ఈ మొత్తం 9 అవ్వాలన్నమాట. మొత్తం డిజిటల్ సమ్ 9 అవ్వాలి. అందుకే మాట అన్నాను, డిజిటల్ సమ్ ఆర్ డిజిటల్ రూట్ 9 అవ్వాలి. ఇందులో 2 తీయండి. తీసేస్తే 14 అవుతుంది. ఇది కలిపితే 5 అయింది. ఎంత కావాలి? ఇంకా 4 కావాలి మనకి. అవునా కదా? అట్లాగని 17లో 2 మైనస్ చేయండి, 15. ఇది 6 అయింది. 6 అయితే ఇంకా 3 కావాలి. అట్లాగే ఇక్కడ 16, ఇది 7 అయింది. ఇంకా 2 కావాలి. ఇది ఇక్కడ 17, ఇది ఈ రెండు కలిపితే 8 అయింది. ఇంక 1 కావాలి. అయిపోయింది. ఇది 11 నుంచి 19 వరకు 9th టేబుల్ ట్రిక్ అనమాట. ఈ డిజిటల్ సమ్ ఎంత అయిందో చూడండి. 9 ప్లస్ 9 18, 1 ప్లస్ 8 ఎంత? 9, 1 ప్లస్ 8 ఎంత? 9. మళ్ళీ డిజిటల్ సమ్ 9 వస్తుంది. 9th టేబుల్లో ఎన్ని నెంబర్స్ రానివి అన్ని కలిపితే మళ్ళీ అగైన్ వీ గెట్ 9 వస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ నెంబర్. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ లవ్లీ నెంబర్. సో కాబట్టి ఇక్కడ చూడండి, 1 ప్లస్ 8 9, 1 ప్లస్ 1 ప్లస్ 7 9, 1 ప్లస్ 2 ప్లస్ 6 9. ఇవన్నీ కలిపితే ఏది కలిపినా అంతే 9 నెంబర్ వస్తుంది. సో దట్ నెంబర్ 9 అనేది చాలా ఒక గమ్మత్తైన నెంబరు. అంచేత ఈ 9ని చాలా మంది ఇష్టపడతారు అనమాట. ఓకే, ఇంతవరకు అర్థమైంది నేను భావిస్తాను. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇక్కడ 2 వస్తే ఏంటి, 2 4 5 6 ఇట్లా వస్తే ఏంటి అనే దాని గురించి నేను మళ్ళీ మీకు వివరించి చెప్తాను. చూడండి, 9తో 2 డిజిట్స్ నెంబరు. ఇక్కడ 10s ప్లేస్లో కూడా 2 3 4 5 6 7 8 9 అంటే 22 33 ఇట్లాగా 99 వరకు గుణిస్తే ఏమవుతుంది ఒకసారి. దీనికి ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ని చూడండి కాస్త జాగ్రత్తగా. ఇక్కడ 2లో 1నే తీయండి, అంటే 1. 2లో ఇక్కడ 1s ప్లేస్లో ఉన్న నెంబర్ని ఒక నెంబర్ తీయండి. ఒక నెంబర్ తీస్తే 1 అవుతుంది. 1కి డిజిటల్ రూట్ ఎంత? నెక్స్ట్ 8 అవుతుంది. 8 ఈ చివరికి వేయండి, మధ్యలో 9 వేయండి. ఓకే, మొదటిది కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది. రెండోది చూడండి, మళ్ళీ ఇక్కడ 1 తీయండి, అంటే 1s ప్లేస్లో 3 ఉంది. 3లో 1 తీయండి, అంటే ఎంత అయింది? 2 అయింది. ఇక్కడ మామూలుగానే 9 వేయండి. ఈ రెండుకి డిజిటల్ రూట్ ఉండేటువంటి నెంబర్ ఏంటో చూడండి, 7. ఓకే, ఇప్పుడు కూడా అర్థం కాలేదా? మళ్ళీ 4లో 1 తీయండి, 3. దీని డిజిటల్ రూట్ ఏంటి? 6. 6 ఇక్కడ వేయండి, ఈ మధ్యలో మాత్రం 9 వేయండి. మళ్ళీ ఇక్కడ 4 డిజిటల్ రూట్ 5. 9 అవటానికి డిజిటల్ రూట్ 5, 9 అవటానికి 5. నెక్స్ట్ ఇక్కడ 9 వేయండి. 5 9 4 6 9 3 7 9 2 8 9 1. సో ముందు మధ్యలో ప్రతిదానికి 9 ఉంది, దాని గురించి నేను పట్టించుకోలే, 9 అని. ఈ రెండు కలిపితే 9 అవుతుంది. చూడండి, ఈ రెండు కలిపితే 9 అవుతుంది, ఈ రెండు కలిపితే 9. సో 9 ప్లస్ మధ్యలో ఉన్నటువంటి 9 కలిపితే 18 అయింది. ఇదివరకే చెప్పాను, 18 మళ్ళీ డిజిటల్ రూట్ 9 అవుతుంది. ఇట్లాగా 9 కొన గొప్పతనండి, దాంట్లో వచ్చిన నెంబర్లు మల్టిప్లై చేయగా వచ్చినటువంటి నెంబరు మళ్ళీ రిపీటింగ్గా కలిపితే దాన్ని డిజిటల్ సమ్ చేస్తే వచ్చేది అగైన్ లాస్ట్కి, అంటే ఇంకా మళ్ళీ 18 తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ వచ్చి మళ్ళీ 2 డిజిట్స్ వస్తే మళ్ళీ అగైన్ కలపాలి. కలిపితే లాస్ట్కి వచ్చేది 9 మాత్రమే. సో ఈ నెంబర్కి ఉన్నటువంటి గొప్పతనం అదే, ఇంకే నెంబర్కి ఉండదు, అట్లా ఇంకే నెంబర్కి ఉండదు. అంచేత
దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ నెంబర్, యూనివర్సల్ లవ్లీ నెంబర్ అంటారు. ఓకే, అర్థమైందా? నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మరి ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను చేయటానికి నాకు సహకరించండి. మీకు బాగుందంటే కామెంట్ కూడా చేయండి. ఇంకా నాకు తెలిసినవన్నీ మీ ముందు పెడతాను. మీకేమైనా కావాలనుకుంటే తెలియపరచండి. నా దగ్గర అటువంటి జ్ఞానం ఉంటే మళ్ళీ మీకు తెలియజెప్తాను. ఓకేనా? మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చింది, నచ్చలేదు, లేకపోతే దీంట్లో గొప్ప ఏముంది, ఏం చెప్పినా పర్వాలేదు. నాకు తెలిసిన జ్ఞానం నేను మీకు ముందుంచాను. సరే, మరి నా జీవితంలో చిన్నప్పుడు మా మాస్టర్లు ఎవరు నాకు ఈ ట్రిక్స్ చెప్తే ఇంకా ముందుకు వెళ్ళేవాళ్ళమేమో. కాబట్టి మేము చదువుతూ ముందుకు వెళుతూ మాకు తెలిసిన జ్ఞానాన్ని ఇప్పుడున్న తరానికి ఈ డిజిటల్గా మనము సోషల్ మీడియా వచ్చింది కాబట్టి దాంట్లో మనము మీడియా ద్వారా కొంత తెలియపరుస్తున్నాం. కాబట్టి మీరు మాకు సహకరించండి, తెలియపరచండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ పిల్లలకి, మీ బంధువులకి ఈ వీడియోని చేస్తే వాళ్ళకి మ్యాథమెటిక్స్ మీద ఉన్నటువంటి భయాన్ని పోగొట్టిన వాళ్ళు అవుతారు, ఒక విద్యార్థికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కైండ్లీ షేర్ ఇట్. థ్యాంక్ యూ.